కానీ కానీ ఇక్కడ మంచి అవకాశం జనసేన పార్టీకి నిజంగా. గతంలో అంటే క్షేత్రస్థాయిలో జనసేనకి టీడీపీకి మధ్య సయోధ్య ఉంటుందా, ఓట్ ట్రాన్స్ఫర్ ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేశారు చాలామంది. కానీ 100% ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. కానీ ఇప్పుడు కూడా అంటే క్షేత్రస్థాయిలో ఏదైనా ప్రజల సమస్య ఉన్నప్పుడు టీడీపీ అండ్ జనసేన ఈ రెండు పార్టీల నాయకులు కలిసి వెళుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక అధికార దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన పద్ధతి ఒకటి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఏం రాజకీయ నాయకులు కాదు కదా. ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి ఏకవచనంతో మాట్లాడడమో లేకపోతే కాస్త హద్దు మీరి మాట్లాడడమో జరుగుతున్న ఘటనలు కూడా ఈ మధ్య చూస్తూ ఉన్నాం మనం. అంటే ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ల పాటు వైసీపీ హయాంలో వైసీపీ కార్యకర్తలు, క్యాడరు, వాళ్ళ నాయకులు చెప్పు చేతల్లో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ పనిచేసిన అధికారులనే మనం చూసాం. వాళ్ళు ఇంకా దానిలోంచి ఇంకా బయటికి రాకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ఉండాల్సిన ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది కదండి. జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత మరి ఎంతమంది సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు చంద్రబాబు నాయుడు గారి సాక్షాత్కారం కోసం, ఆయన దర్శనం కోసం వెంపర్లాడుతూ ఉన్నారు, వేచి చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు కనీసం దగ్గరకు కూడా రానివ్వట్ల. కాబట్టి అటువంటి మత్తులో ఇంకా ఉన్న కొంతమంది అధికారులకు జస్ట్ ఒక అంటే వాళ్ళ ప్రజల సమస్యల మీద చెప్పడం వరకు పరిమితం అయితే బాగుంటుంది. కానీ అంతకు మించి అంటే కొంచెం కంట్రోల్ తప్పి మాట్లాడుతూ ఉన్నారు అనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి జనసేన నాయకుల మీద. ఈ తరహా కంప్లైంట్స్ చాలా జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్కి వెళ్ళినట్లుగా నాకున్న విశ్వసనీయ సమాచారం. కృష్ణాంజనేయులు గారు. రవిశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు వ్యవహరించినటువంటి తీరు గాని 5 ఏళ్లలో అది ఎవరికి కూడా, ఏ పార్టీకి కూడా ఆదర్శనీయం కాదు. ఎవరు కూడా దాన్ని అడాప్ట్ చేసుకోకూడదు. ఎందుకు అనంటే 151 సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులకి ఆ మధ్యలో ఉన్నటువంటి 5 తీసేసి 11 మిగిల్చారు. అంటే మీరు చేసినటువంటి తప్పుల వల్ల మీకు ఈ విధమైనటువంటి పనిష్మెంట్ ఇస్తున్నామని వాళ్ళని ఎవరు కూడా, ఏ పార్టీ కూడా ఆదర్శంగా తీసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, ఎంత అణకువగా వ్యవహరించాలి, ప్రజల మధ్యలో నాలుకలాగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఒక అవకాశం లాగా ప్రజల మన్ననలు పొందేటువంటి విధంగా ఈ రోజున జన సైనికులు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. అది జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి తెలియదు అనుకోవటం కూడా తప్పండి. తెలిసి ఉంటుంది, వాళ్ళకి తెలుసు. కానీ రాజకీయ నాయకులు అంటే అధికారం వస్తే ఇలా బెదిరించవచ్చు, ఇలా అధికారుల మీద మనము కేకలేయచ్చు, అధికారుల మీద ఆరోపణలు చేయొచ్చు అనేటువంటి ధోరణి గతంలో కూడా వస్తుంది. గతంలో అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో కానీ, వైసీపీ గవర్నమెంట్ లో కానీ జరిగాయి ఇవి. దాన్ని చూసి ఇప్పటికినా నేను మిగతా పార్టీలు ఏ పార్టీకైనా దొరికిస్తుంది, జనసేనే కాదు, తెలుగుదేశము, బీజేపీ ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు తెలుసుకుంటే మంచిది. అయితే ఇక్కడ ఒక అంశం మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ ప్రతి అంశాన్ని నిశ్చితంగా గమనిస్తున్నారండి. నేను మొన్న పిఠాపురం సభలో చూశాను. ఆయన పిఠాపురం సభలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే, చాలా మంది దగ్గర చూస్తున్నాను బండి మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకుంటున్నారు. నేను అది నంబర్ ప్లేట్ ఉండాల్సినటువంటి ప్లేస్ లో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే ఇప్పుడు అది చట్టం ఒప్పుకుంటుందా? ప్రజాస్వామ్యంలో అది సరైనటువంటిదేనా? మిమ్మల్ని కాదు నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను బొక్కలేస్తారు అనేటువంటి విధంగా సరదాగా మాట్లాడారు. అంటే కింది స్థాయిలో కార్యకర్తలు మాకు ఒకసారి అధికారం వచ్చింది, మా నాయకుడు అసలు అసెంబ్లీకే పోనివ్వను, అసెంబ్లీ గేటుతో వాళ్ళని టచ్ చేయనివ్వని వాళ్ళందరంటే అసెంబ్లీలోకి ఈ రోజున ఎకాఎకిన 21 మందితో వెళ్ళాడు అనేటువంటిది వాళ్ళకి ఆ విధమైన సంతోషం ఉండొచ్చు. దాన్ని ఆ సంతోషం అనేటువంటిది వికృత చేష్టల కింద మారకుండా ఉండటానికి ఈ బండి మీద ఈ విధంగా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకునేటువంటి ఆ చిన్న అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ అడ్రస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే
జనసేన కార్యకర్తలు నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అనుకోగా ఉండాలి అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ అబ్జర్వ్ చేస్తూ పదే పదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేనంటాను పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి జనసేన పార్టీ ఇప్పుడు ఈ రోజున అధికారంలో వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కార్యకర్తలకి వివిధ స్థాయిల్లో మొత్తము కార్యకర్తల స్థాయిలో ఒకటి, అదే విధంగా నాయకత్వ స్థాయిల్లో అది మండల నాయకత్వం, అదే విధంగా నియోజకవర్గాల స్థాయి నాయకత్వంలో వివిధ దశల్లో 1-2 రోజులు రాజకీయ శిక్షణా తరగతులు పెడితే మంచిది అనేటువంటిది నా యొక్క సూచన. బహుశా పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా ఉండొచ్చేమో. ఇది పెద్ద అవకాశం అండి జనసేన పార్టీకి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి అధికారంలోకి వచ్చి వీళ్ళు కోరుకునేటువంటి విధంగా జనసేన అందరూ కూడా అరుస్తూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ సీఎం అని. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే, పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి బాధ్యతలు అవకాశాన్ని ఉపయోగించుకొని జనసేన పార్టీకి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో వీళ్ళు ఖచ్చితంగా ప్రజలందరి యొక్క ఆమోదంతో అధికారంలోకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకు రీసెంట్ గా టీడీపీ అండ్ జనసేన 2 పార్టీల రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అండ్ పల్లా శ్రీనివాస్ వీళ్ళ భేటీ సందర్భంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఏంటంటే 10 ఏళ్ల పాటు మన పొత్తు ఉంటుంది అని చెప్పి. అంటే ఈ 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా భాగస్వామ్యం కాబట్టి ప్రభుత్వ విధానాలను విమర్శించే అవకాశం ఖచ్చితంగా ఉండదు. మరి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేది ఎట్లా? రెండు చేయొచ్చండి రవిశంకర్ గారు. మీరు ఒక అంశాన్ని గమనించండి. సరే 10 ఏళ్ళు మీరు చెప్పిన దానికి వద్దాం. 10 ఏళ్ళు కలిసి ఉండాలని తెలుగుదేశం పార్టీ అన్నది, లేదు జనసేన కూడా అన్నదని అనుకుందాం. 10 ఏళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు కలిసే ఉంటారని కూడా అనుకుందాం. ఈ 10 ఏళ్లలో ఇప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ బలం ఎంత అనేటువంటి దాని మీద ఒక అంచనా ఇచ్చి ఎన్ని ఇచ్చారు సీట్లు? 21 ఇచ్చారు, 2 ఎంపీ సీట్లు ఇచ్చారు, అన్ని గెలిచారు. అది ఓకే. మరి రేపు పొద్దున మళ్ళీ 29లో ఇద్దరు కలిసే ఉన్నారని కూడా అనుకుందాం. అప్పుడు కల్లా ఈ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని జనసేన బలం పుంజుకుంటే రేపొద్దున 175 సీట్లు, 50 సీట్లకో 60 సీట్లకో, లేదు అంటే చెరిసగం సీట్లకో వెళ్లేదానికి కూడా అవకాశం ఉండొచ్చు కదా. ఆ విధంగా బలం పెంచుకోవచ్చు కదా. ఇదే 10 ఏళ్ళు అంటున్నారు. 10 ఏళ్ల తర్వాత విడిపోతే అప్పుడు కల్లా పూర్తి స్థాయి బలం జనసేనకు వచ్చేది అప్పుడే ముఖ్యమంత్రి కావచ్చేమో. లేదు అనుకోండి, ఇద్దరు చెరిసగం సీట్లు తెచ్చుకొని గెలిచి 29లో ఇద్దరం చెరిసగం పరిపాలిద్దాం, మీరు 2.5 సంవత్సరాలు నేను 2.5 సంవత్సరాలు అనేమన్నా అప్పుడే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావచ్చేమో. మరి అలాంటి దాని మీద ఇన్ని కలిసి ఉన్నప్పటికీ లేకవేళ భవిష్యత్తులో విడిపోయినప్పటికీ ఇప్పుడున్నటువంటి పార్టీలు 3 పార్టీలు అనేటువంటిది ఇది ప్రభుత్వంలో మాత్రమే. ఎవరు పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకునేటువంటి దిశగా ఎవరు పని వాళ్ళు చేస్తారు, ఎవరు పార్టీ యాక్టివిటీ వాళ్ళకు ఉంటుంది. వాస్తవంగా డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు పవన్ కళ్యాణ్కి అని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పి ఉంటే నిజంగా వైసీపీకి ఆ 11లో 1-2 ఇంకా తగ్గిపోయేవేమో. కానీ ఆ హామీ ముందు ఇవ్వలేదు, ఆ తర్వాత ఇచ్చారు. ఎంత ఇంపార్టెన్స్ అంటే చంద్రబాబు నాయుడికి సమంగా ఆయన పవన్ కళ్యాణ్కి వాల్యూ ఇచ్చారు. టీడీపీ క్యాడర్ కూడా అదే వాల్యూ ఇస్తోంది. ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వారి శ్రేణుల్ని, వీర మహిళల్ని, సైనికుల్ని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కూడా ప్రజలకు కలగకూడదు వారి వల్ల అని చెప్పి. గతంలో మనం చూసాం జనసేన పార్టీ ఏదైనా సభ సమావేశం పెడితే జన సైనికులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. దానివల్ల సామాన్య ప్రజానీకం కూడా చాలా ఇబ్బందులు పడింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ బాధ్యత మరింత పెరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, క్రమశిక్షణతో మసులుకోండి, అధికారులతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అంటూ ఆయన ఓపెన్గా చెప్పేసినట్టు అయిపోయింది. దీనికి సంబంధించి వేములపాటి అజయ్ కుమార్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అండ్ జనసేన పార్టీకి వేములపాటి అజయ్ కుమార్ ఆయన ఒక నోటీస్ కూడా ఎవరైనా హద్దు దాటితే షోకాజ్ నోటీసు, ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేస్తామని చెప్పారు. నిజంగా ప్రభుత్వంలో ఉన్న వారికి చాలా బాధ్యత ఉంటుంది కాబట్టి బాధ్యతాయుతంగా జన సైనికులందరూ కూడా నడుచుకోవాలనే ఒక సంకేతాన్ని పవన్